హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మా పెద్దమ్మల ఇంటికి వచ్చినాం కదా. మా వదినలు మేమందరం కలిసి చికెన్ అయితే వండుకుందామని అనుకుంటున్నాం. మా అన్ననైతే చికెన్కు పంపించినాం. ఇక రాగానే వంట పెట్టి వండుటే నేనే వండుతా చికెన్, ఎందుకంటే వాళ్ళైతే నన్నే వండమన్నారు. నేనైతే ఎప్పుడు ఏ ఊరికి పోయినా కూరలు అన్నాలు వండలే. నీ టేస్ట్ చూస్తా, ఒకసారి నువ్వే వండు, నువ్వే ఫ్రై అయ్యి థమ్స్అప్ తెచ్చుకొని తాగుదామని చెప్పారు. చూడు ఇక చూసి నవ్వుతుంది. చూడు ఎట్లా మా బాప అయితే ఒకటే సతాయిస్తాడు, ఏడుస్తాడు, ఒకటే ఏడ్చుడు. అగో ఏమైంది పప్పు కదా 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 మాత చూస్తున్నారు కదా. మా అన్న అయితే ఇప్పుడే షాపు పోయి చికెన్ పట్టుకొని వస్తుండు. చలో తెచ్చినా దేపో పోయిరాలు ఇట్లా పెట్టనే పెట్టు. ఇప్పుడైతే చికెన్ తీసుకొచ్చింది పొయ్యాలు పెడుతున్నాడు కుమారస్వామి. ఇది కట్టర్ కూడా అనేది అన్నమాట. మళ్ళా మేము జరుగుతాం కానీ అది చెప్పు, కట్టెలు తీసుకురా, పట్టుకో పట్టుకో. పప్పు పప్పస్వామి ఇట్లా చేదు పెడతాను ఏదో. అందుకో అందుకో తీసుకో తీసుకుంటా. ఇప్పుడైతే చికెన్ రామేశ్వరి చేస్తుంది, చూడాలి ఇక. ఓ అందుకోలేకపోతున్నా పప్పు స్వామి. దొడ్డికట్టెలు సన్న ఇక్కడ రామేశ్వరి ఉల్లిగడ్డలు పోతుంది. ఇక్కడ సైడు పోయి స్టార్ట్ అయింది. మనకు కట్టెలు ఇస్తాను అక్కడ. ఒక్క గిన్నె తీసుకొస్తే అయిపోతుంది. ఆల్రెడీ నూనె, అల్లం, కారం పొడి వచ్చేసింది. కారం పొడి కాదు, పసుపు. కడిపోతుంది అబ్బా. కుమారస్వామి పొయ్యిరా మంట అయితే పెడతాను కానీ అది మండతలేదు. పచ్చికడలు తీసుకొచ్చింది తెమ్మంటే, కట్టెలు తెమ్మంటే. ఎట్లా నాకే పని చెప్తున్నాను. ఇక పచ్చికడలు తీసుకొచ్చిండు. కుక్క అయితే ఇటే వస్తుంది మన దిక్కే. చికెన్ అయితే ఉడకలేదు. చికెన్ ఎక్కడిది, ఇంకా చికెన్ పెట్టపా. అసలు నేను ఉల్లిగడ్డ కూర్చుంది ఇక. పోయి అంటుకుంటలేదు సన్నగా. ఇప్పుడే స్టార్ట్ అయింది. జర జర గాడుపు బాగా వస్తుంది. చుట్టూ మనసలం కూర్చున్నాం, అయినా అంటుకుంటలేదు. గాలి రాకుండా 10 మంది కూర్చొని చూస్తురు కానీ ఒక్కళ్ళైనా సహాయపడతలేరు. రామేశ్వరి ఇక్కడ సైడ్ కూర్చున్నది నెత్తిసేయి పెట్టి. మా అత్తగో మా పప్పు కానీ ఎత్తుకొని కూర్చున్నాడ. నేనేమో గోడాకాడ కూర్చున్నా. వాళ్ళు పోయితే యుద్ధం చేస్తారు. ఒకసారి అంటుకుంటుంది, ఒకసారి బంద్ అవుతుంది. పాపం గాలి బాగా వస్తుంది. ఇంట్లో చేద్దామంటే బయట మంచిగా చేద్దామని వీళ్ళు అన్నారు. రామేశ్వరి టేస్ట్ చేద్దామని వీళ్ళందరూ చూస్తారు ఇక్కడ. అటు ఉపాయం చేసి పెట్రోల్ తీసుకొచ్చి పెట్రోల్తో అంటు పెడతాను. అయిపోయింది, ఇలా పెట్రోల్ కూడా అయిపోయింది. పొయ్యి కూడా అంటపడ్డది. తేప గిన్నె పెట్టిగా దా గాడ కూర్చున్నావు సేవా. రామేశ్వరం సీతాను అయిపోయి ఆడ కూర్చొని చూస్తుంది. పోయండి వాళ్ళకి షాన్ సేప. ఇప్పుడే పొయ్యి మీదనైతే గిన్నె పెట్టినాము. గిన్నె అయితే వేడవుతుంది. నూనె పోయాలి కదా. పొగ మాత్రం బాగా ఎత్తుంది. గిన్నెలో అయితే ఆయిల్ మస్తు దగడొస్తుంది గాలికి. అయితే దాన్ని నింపుతావేంది ఆయిల్ తోటి? ఇంత అది కొంచెమే పోసిన. చికెన్ ఫ్రై అంటే మొత్తం నూనెలో నింపుతుందట. చాలా టేస్టీగా చెప్తాను. ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకుంటాను. ఇది నేను చేస్తున్నాను, ఎందుకంటే కిందికి వంగితే దగడొస్తుంది కొంచెం. పచ్చిమిరపకాయలు అయితే వేగినాయి, ఉల్లిగడ్డలు వేసుకున్నాం. పొగ అయితే బాగా ఎత్తాను. గాలి బాగా మస్తు గాలి వస్తుంది. మంట అయితే మండతలేదు. అసలే మంటలేదు, కండ్లన్నీ మండుతుంది. ఉల్లిగడ్డలు మాడిపోతున్నాయి. చికెన్ అయితే ఎత్తారు.
నీళ్ళు పడడానికి మీద పడుతుంది. ఈమెకైతే కళ్ళని మండుతున్నాయి పాపం. దగ్గర బాగుతుందా? కదా అనిల్ గాడు అంటే ఇష్టమేమో కదరపట్టాడు అట్లా అగో మళ్ళీ రామేశ్వరం అయితే అక్కడి నుంచి పోయి ఉప్పు మసాలా ఇంకేమో పట్టుకొస్తుంది కట్టర్లో. నాకైతే ఉప్పలే కారం పొడి కొంచెం అంత పట్టుకొస్తుంది. ఉప్పు అయితే వేస్తున్నా ఎందుకంటే ఫస్ట్ వేసుకుంటాను ఎందుకంటే కూర ఉడకాలి కదా. ఉప్పు వేసినాక పసుపు అది వేస్తా. అదే పోతే అల్లం అదంటే అల్లం అదే అనాలి. ఈ కంచి నేను కూడా ఏది అది పసుపు ఎత్తుంది. కూర అయితే మాడగొట్టింది. గిన్నె అయితే మాడిపోయింది చూడరు లోపల. పొయ్యి కదా ఫ్రెండ్స్ మంట అయితే ఎక్కువ వస్తుంది అందుకని బయటకు గుంజిరా మంటను. ఎక్కువ పోతుందా మంట? ఇక అల్లం వేస్తా. అల్లంలో అయితే చిన్న చెంచా పెట్టిరు మా ఊరినెలు చూడు ఎంత చెంచాను. ఎక్కువ అయితే ఖరాబ్ కాదు మరి కూర మీ అసంటోళ్ళు చూడరే. ఏమైనా కూర ఎత్తిన వాళ్ళు చూడు ఎట్లా అవుతారు. ఇక అక్కడ కూర్చొని వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటారు అక్క చెల్లెళ్ళు. కొంచెం అన్నీ హెల్ప్ చేస్తాను దగ్గరికి వస్తలేరు కానీ అక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు. ఎంత ఎత్తావు? డబ్బా మొత్తం వేసేటట్టు నువ్వు. అల్లం చాలా వేసుకుంటే మంచిదని ఇప్పుడే మా అన్న వచ్చిండు. ఇక మా అన్నలు చికెన్ తెత్తలేరని ఇక మేమే మా వదినల కోసం అని చికెన్ తెప్పించి వండుకన్నా. 2 రోజులు అవుతుంది కానీ వచ్చి ఒకనాడు చికెన్ తేలే చికెనే పెట్టలేదు వీళ్ళు. అందుకే ఇక నేనే తెప్పించి వండుకున్నా. నీళ్ళు అయిపోయినాయి. వాడు రాగానే పని పోయి రాగానే నీళ్ళు తీసుకొస్తాను పాపం. పోయించడానికే పని తగ్గుతుంది. ఎప్పుడైనా చేసేటానికే పని చెప్తారు. చికెన్ ఉడికింది. రామేశ్వర్ అయితే అటు పోయింది. కూర మాడిపోతుందని కారం వేస్తున్నాం. మొత్తానికైతే చికెన్ ఉడికింది. ఇక పొయ్యిలో కూరలు తీసి పక్క పెడతారు. ఇక చికెన్ కూడా దింపి సాపు అన్నం తినడే. పొగ మాత్రం దుమ్ములు వేసిపోతుంది. ఉనగాయలు అయితే నా కోసం మా రాజు కొత్తండు. చాలా రోజులు అవుతుంది. చిన్నప్పుడు తిన్నా ఉనగాయలు అయితే మళ్ళీ ఇప్పుడు మా రాజు తెంపుతా అంటే తింటా ఇక ఇంకా తినలే కానీ తింటా. మా రాజుకైతే అసలే అందుతలేదు ఆ చెట్టు. కానీ అందుకుంటే గై కట్ట అందుకొని కొత్తాడు. నేనేమో చెట్టు ఎక్కమని నేను చెప్పిన. సారథి నాకు ఇదే నాకు